హాయ్ ఫ్రెండ్స్, మేము మా కొత్తింటి గృహప్రవేశానికి మొదటిగా ఇలా వినాయకుని బొమ్మని డ్రా చేసుకొని ఆ తర్వాత ఇలా రోజ్ ఫ్లవర్స్ అండ్ చామంతి ఫ్లవర్స్తో డెకరేషన్ స్టార్ట్ చేసాం. సో యూ కెన్ వాచ్. థర్మాకోల్ తీసుకొని దాని మీద ఫస్ట్ నేను డ్రాయింగ్ చేసుకొని ఆ తర్వాత డెకరేషన్ చేసుకున్నాం. లాస్ట్కి మా మమ్మీ వచ్చి అలా కళ్ళు డ్రా చేసి పెట్టారు. అండ్ దెన్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. సో ఎర్లీ మార్నింగ్ 4కే మా గృహప్రవేశం ఉండే. ఇలా మా మామయ్య అత్తమ్మ వాళ్ళు కూరలు పట్టుకున్నారు. అండ్ తర్వాత పూజారి గారు ఇలా పూజ చేపించారు మాతో. గడపకి కూడా బొట్లు పెట్టి మా మామయ్య గారు అక్కడ గుమ్మడికాయ తిప్పి అలా చేశారు. తర్వాత పాలు పొంగించుకున్నాం. ఇలా పూజారి గారు శ్రీరస్తు శుభమస్తు అని ప్రతి గోడ మీద రాశారు. యాక్చువల్లీ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ సిన్స్ మై చైల్డ్హుడ్. ఇది చాలా చిన్న ఇల్లే మాది, కానీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి అండ్ ఫైనల్లీ ఈరోజు మాకంటూ ఒక సొంత ఇల్లు ఉంది. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ సో హ్యాపీ. వాస్తు దోషాలు తొలగించుకోవడానికి పాల మోపురం అని మనం కొత్తింటి కట్టించేటప్పుడు పెడతాము. సో మేము నమస్తే అస్తన్మనే బాహుభ్యామదే నమః ఆస్యేహ భవాత్మనః తతోష్టం విక్రామద ఓం ఆప్యాయస్వమేతదేశ్చత సోమర్ష్ణ్యం భవాయస్సంగతే ఓం శ్రీ వాస్తుపురుషదేవతాభ్యో నమః శరీరేనాస్మయామే. ఓం నమోస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాయ ఈశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమో అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నిపాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ ఓం యా ఫలిర్యా ఫలాయ సుక్ష్మనేః బృహస్పతి ప్రసదాస్థానముచితమసః. ఇలా పాల మోపురంకి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత పూజారి గారు మాతోటి ఇంకా అష్టదిక్పాలక పూజ కూడా చేపించారు. సో ఫైనల్లీ ఇలా మా కొత్తింటి గృహప్రవేశం జరిగింది.